చూచిన ఎవరు లేకపోతే కార్ అంటుంది, ఆటో అంటుంది, ఇలా వస్తాయి. తాత అంటుంది, బండి. శామ్ టాక్స్ చెప్పుకుందాం రోజుకో ముచ్చట. హాయ్ వ్యూవర్స్, ఈ మంత్ అంటే ఆగస్టు మంత్ కిట్టి మనోహర గారి ఇంట్లో అండి. మనోహర గారింటికి అందరూ వచ్చేసారు. నేనే కొంచెం లేట్గా వచ్చాను, ఇవాళ కొంచెం లేట్ అయిందండి. అందరూ తింటున్నారు కూడా, కజ్జికాయలు, చెక్కలు, చక్రాలు అన్నీ పెట్టారు. స్నాక్స్ తింటూ, కూల్ డ్రింక్ తాగుతూ, మాజాలు, కూల్ డ్రింక్స్ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అందరూ వచ్చారండి. వాటర్ కావాల్సిన వాళ్ళు వాటరు. వీళ్ళింట్లోనేనండి, మనోహర అంటే తనేనండి. అన్ని వంటలు కూడా అయిపోయినాయి ఇప్పుడే. సాంబారు, చికెన్ ఇంకా ఇప్పుడే అయిపోయింది, వేడివేడిగా ఉన్నాయి. పలావ్ రైసు, వావ్ గుమగుమలాడిపోతుంది పలావ్ రైస్. ఇంట్లో పనులన్నీ ముగిచ్చేసుకొని వచ్చి ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి. గేమ్స్ కోసం రెడీ అవుతున్నారు. ఇలా కార్డ్స్ పెట్టేసి, కార్డ్స్లో ఎవరిదైతే చిన్న నెంబర్ వస్తే వాళ్ళది ఫస్ట్ గేమ్ కండక్ట్ చేస్తారనమాట. నాకు 1 వచ్చింది, అందుకే నేనే ఫస్ట్ గేమ్ ఆడాల్సి వచ్చింది. నేనే ఆడుతున్నాను. ఒకరి తర్వాత ఒకరు ఇలా ఆడేసాము గేమ్స్. ఒక గేమ్ తర్వాత ఇంకొక గేమ్, 2 గేమ్స్ కండక్ట్ చేస్తారండి. ఒక గేమ్ ఆడాక ఇంకొక గేమ్. టైం 1 మినిట్ టైంలో ఎన్ని పెడితే, ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు విన్ అయినట్టు. ఫస్ట్ గేమ్ ఏమిటంటే కాయిన్స్ అండ్ అగ్గిపుల్లలు, అవి 2 యూజ్ చేసి మనము అరేంజ్ చేయాలన్నమాట. అది ఒక బొమ్మలాగా కాళ్ళు, చేతులు, బాడీ, ఫేస్ అన్నీ అరేంజ్ చేయాలి. పైన చిన్న కాయిన్, కింద పెద్ద కాయిన్ పెట్టాలి. 2 చేతులు అగ్గిపుల్లలతో 2 చేతులు పెట్టాలి, 2 కాళ్ళు పెట్టాలి. అది ఫస్ట్ది అనమాట. అలా ఎన్ని బొమ్మలు పెడితే, ఎక్కువ బొమ్మలు పెడితే వాళ్ళు విన్ అయినట్టు. ఇద్దరికి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఉంటుంది ఇందులో. తర్వాత సెకండ్ గేమ్ కండక్ట్ చేశారు. ఫస్ట్ గేమ్ అయిపోగానే సెకండ్ గేమ్. ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయకుండా అందరూ బిజీగా కబుర్లు చెప్పుకోవడం, గేమ్స్ ఆడడము, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. గేమ్స్ ఆడినంత మాత్రం, అంతసేపు మాత్రం అందరూ వాళ్ళ మీదే కన్నేసి చూస్తూ ఉంటారు. 1 మినిట్ టైం అండి. 1 మినిట్ టైంలో కంప్లీట్ చేయాలి. ఒకరి తర్వాత ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడము, టైం చూసుకోవడం అంతా కవితే కండక్ట్ చేసింది ఈసారి కూడా. మోస్ట్ ప్రాబబ్లీ కవితనే కండక్ట్ చేస్తూ ఉంటుందండి. ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ గేమ్ ఇది. సెకండ్ గేమ్ ఏంటంటే మినప్పప్పు అండి. మినప్పప్పు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఈ బౌల్లోంచి ఆ బౌల్లోకి వేయాలి. స్పూన్ తోటి ఒకటే వేయాలి ఒకసారికి. ఒకటి కంటే ఎక్కువ వేయకూడదు. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఒక్కొక్కసారి స్పూన్తో 2 కూడా వస్తున్నాయి. అందుకని 2 రాకుండా 2 ఎక్కడ వేస్తున్నారా అని ట్రై చేస్తూ చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ. 2 వస్తే మళ్ళీ వెనక్కి వేయడం, ఒకటితోటి వేయించాలి, లేకపోతే అది కౌంట్ చేయరు 2 వచ్చినవి. అలా ఒకరి తర్వాత ఒకరు అట్లా ఆడుతూ టైమే తెలియలేదండి. మధ్యాహ్నం అయిపోయింది. ఆడేసరికి 1:30 అయింది. 2 గేమ్స్ అయిపోయేసరికి 1:30 వరకు గేమ్స్ సరిపోయినాయి. ఒకరి తర్వాత ఒకరు అందరూ తీక్షణంగా చూస్తున్నారు. 1 వేస్తున్నారా 2 వేస్తున్నారా అని. చూడండి ఎంత కాన్సన్ట్రేట్గా గేమ్స్ ఆడుతున్నారు. చిన్నపిల్లలం అయిపోతామండి గేమ్స్ ఆడేటప్పుడు మటుకి. మనోహరక్క కూడా ఏం చేస్తుందంటే, తను కూడా నేను కూడా ఎన్ని వేస్తానో చెక్ చేసుకుందనమాట. నేను కూడా వేయగలుగుతానా లేదా అని. తనే కండక్ట్ చేశారు, కానీ లాస్ట్కి తను కూడా ఆడారనమాట. తను కూడా చెక్ చేసుకున్నారు, ఎన్ని ఆడాను ఏంటి, ఎన్ని వేసాను ఏంటి అనేది. బాగా ఆడారండి తను కూడా. అందరి తర్వాత కవిత.
సంధ్యక్క ఒకరి తర్వాత ఒకరు అందరూ ఆడాక ఇక భోజనాల టైం అయిపోతుంది. 1:30 అయింది. మొత్తం ఆట అయిపోయేసరికి 2 గేమ్స్ అయిపోయేసరికి 1:30 అయింది. ఇంకా అన్నీ భోజనం అంతా టేబుల్ మీద పెట్టేసి సిద్ధంగా ఉంచారు. చికెన్ కర్రీ, పలావ్ రైస్, ఎగ్ కర్రీ, గోరుచిక్కుడుకాయ కూర, మసాలా గుత్తి వంకాయ, దోసకాయ పచ్చడి, చింతకాయ చట్నీ, సాంబారు, పెరుగు రైతా, గోంగూర చట్నీ, టమాటా చట్నీ, పెరుగు అన్నీ, వడియాలు అన్నీ రెడీగా పెట్టారు. వావ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అన్నీ మూతలు తీయగానే ఎంత గుమ్మగుమ్మలో, చాలా గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయండి వంటలన్నీ. ఒకదాన్ని మించి ఒకటి టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి. అన్నిటితోటి ఎంజాయ్ చేసాం. ఇవే మాకు ఎక్కువైపోయినాయండి అన్నీ ఫుడ్ మొత్తం. శ్రేణిక హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. పిల్లలకి ముందు పెట్టేసి తర్వాత ఇంకా పెద్దలం తిన్నామండి. శ్రేణిక, అనిక, అర్జున్ రెడ్డి అయితే నిద్రపోతున్నాడు. ఇంకేమన్నం తింటావు పట్టు, కడుపు నిండలే. ఇంకా పిల్లలకు పెట్టేసి పెద్దలు ఇంకా వాళ్ళ అమ్మమ్మ, శ్రేణిక వాళ్ళ అమ్మమ్మ, అనిక వాళ్ళ నాయనమ్మ అందరూ పెట్టుకొని అందరం తిన్నాం. ప్రశాంతంగా కూర్చొని కూల్గా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా భోజనాలు ముగించేసుకొని మళ్ళీ కూర్చొని తంబోలా ఆడుకొని ఇంకా డబ్బులు కలెక్ట్ చేసేసి కిట్టిమని అందరం కలెక్ట్ చేసి, ఇంకా కవితనే కలెక్ట్ చేసి ఇంకా మనోరక్కకి ఇచ్చేసి ఇంకా ఈవినింగ్ అయ్యాక 5 అయ్యాక టీలు తాగేసి ఇంకొకరి తర్వాత ఒకరం మెల్లగా ఇళ్ళకు బయలుదేరాం. ఇంక ఇదండి ఈరోజటి ముచ్చట మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.